ఇంకో నెల రోజులైతే మేడారం జనగూడారం అవుతుంది. కాలు వెట్ట సందుండది. వచ్చిపోయే భక్తులు బంగారం మొక్కులు, యాటలు గోషుడు, తినుడు తాగుడు, చుట్టుముట్టు దుక్నాలు. 2 ఏళ్లకోసారి వచ్చే జాతర. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. మొక్కులున్నోళ్ళంతా పోయొస్తున్నారు ఆల్రెడీ. ఆయతరం అయితే బగ్గొస్తున్నారు. జాతర వరకు ఇంకెట్లుంటుందో కానీ ఇయాల్టి ముచ్చటేందంటే తొవ్వ పొడవున బండ్లే మెల్ల గదులుతున్నాయి. 3 కిలోమీటర్లకు మీదనే ట్రాఫిక్ జామ్ అయింది. మరి కొండగట్ట అంజన కాడికి లైన్లు కట్టిండ్రంతా. గుట్ట మీద క్యూ లైన్లల్లా ఎటు చూడు భక్తులే. దర్శనానికి 2 గంటలకు మీదనే పడుతుంది. మేడారం జాతర షురువు కాబోతుంది కదా, అప్పుడే భక్తులు పోయి మొక్కులు అప్పజెప్పొస్తున్నారు. అయితే జాతరకు ముందు ఎమ్లాడ రాజన్నను దర్శనం చేసుకుని కొండగట్ట అంజన్నకు మొక్కి మేడారం తొవ్వ దొక్కుతారు. సోమవారం రాజన్న దర్శనం అయినోళ్ళంతా ఇవాళ కొండగట్టుకు లైన్లు కట్టే వరకు ట్రాఫిక్ జామ్ తోని బగ్గనే తిప్పలైంది. పబ్లిక్ దర్శనం బాగానే అయింది. వెళ్తాం సమ్మక్క సారక్క పోతాం. మేము పడంచర్ నుంచి బాగుంది, మంచిగా జరుగుతుంది. రష్ ఉన్నారు. ట్రాఫిక్ చాలా ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది. చిన్న బాబు ఉన్నాడు, అంత బాగా ఇబ్బంది ఉంది. ఇప్పటికైతే దర్శనం అంతా మంచిగా అవుతుంది. ఇగటు కొమ్రవెల్లి మల్లన్నకు 21 వరుసల పెద్ద పట్నమేసి అగ్నిగుండాలు పెడితే భక్తులంతా గిట్ల పోటీ పడ్డారు. హగో బండారి జేబులు కవర్లలా నింపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వెళ్ళినాక మొదటి పట్నం వారం కాబట్టి హైదరాబాద్ భక్తులు పోయినరు. బండారి జల్లుకొని అగ్నిగుండాలు దొక్కితే మంచి జరుగుతుందని నమ్మిక.